టీసీఎస్ నార్సింగ్ బ్రాచ్లోని లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. అసలు ఈ కేసులో నిందితుల లక్ష్యం మతమార్పిడేనంటూ నిజాలు బయటకు వస్తున్నాయి. నాసిక్ పోలీసులు ఇప్పటికే 7 నిందితులను అరెస్టు చేయగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. కాస్త డబ్బు తక్కువ ఉన్నవారిని టార్గెట్ చేసుకోవడం, వారిని మతం మారేలా ప్రేరేపించారని ఈ కేసులో బయటపడగా దానికి ఈ నిందితులు అనుసరించిన మార్గం పోలీసులను నివ్వెరపోయేలా చేస్తోంది. నాసిక్ టీసీఎస్ లో మత మార్పిడి, లైంగిక వేధింపుల ఆరోపణలు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొత్త ఉద్యోగులే నిందితుల టార్గెట్. అండర్ కవర్ ఆపరేషన్తో కుట్రను ఛేదించిన పోలీసులు. హెచ్ఆర్ మేనేజర్తో సహా 7 అరెస్టు చేసిన సెట్. కుట్ర కోసం వాట్సాప్ గ్రూప్ నడిపినట్లు గుర్తించిన అధికారులు. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ బ్రాంచ్లో మత మార్పిడి, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. కొత్తగా చేరిన ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఓ ముఠా ఈ కార్యకలాపాలు సాగిస్తోందన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి హెచ్ఆర్ మేనేజర్తో సహా 7 అరెస్టు చేశారు. నిందితులు ఒక పక్కా ప్రణాళికతో ఈ కుట్రను నడిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. పోలీసుల దర్యాప్తు ప్రకారం నిందితులు శిక్షణా బృందంలో సభ్యులుగా ఉంటూ కొత్తగా చేరిన ఉద్యోగుల వివరాలు సేకరించేవారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న, కుటుంబ సమస్యలు ఎదుర్కొంటున్న వారిని లక్ష్యంగా చేసుకునేవారు. శిక్షణ సమయంలో హిందూ దేవుళ్ళు, దేవతలపై కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వారిని మానసికంగా కలవరపరిచేవారు. ఆ తరువాత నిందితుల్లో ఒకరైన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ బాధిత ఉద్యోగులను సంప్రదించి సానుభూతి నటిస్తూ వారి నమ్మకాన్ని చూరగొనేవారు. క్రమంగా వారి జీవనశైలి, ఆహార్యం మార్చుకునేలా ప్రేరేపించేవారని తేలింది. వీరి ప్రభావంతో ఓ మహిళా ఉద్యోగి తన కుటుంబంతో గొడవపడి ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలను తొలగించినట్లు అధికారులు గుర్తించారు. यहाँ पे बहुत सारी लड़कियां हैं जो यहाँ पे काम करने के लिए आती थी, अपने करियर के लिए आ रही थी, पैसे कमाने के लिए आ रही थी, परंतु 3-4 साल से यहाँ पे धर्मांतर, यहाँ पे उनका लैंगिक शोषण, शारीरिक शोषण हो रहा था. उनको फोर्सफुली टिफिन में नॉनवेज लाने को बोलने वाले थे ये मैनेजमेंट वाले, और जो भी इनके टीम लीडर्स थे, और उनको नमाज पढ़ने के लिए फोर्स किया गया. वो इतना गंदा और बहुत ही शर्मनाक चीज आज यहाँ पे लाइमलाइट में आई हुई है. वी आर जस्ट रिक्वेस्टिंग द एंटायर पुलिस टीम और मैनेजमेंट टीम की, ये जो लड़कियां हैं, बहुत सारी लड़कियों ने अभी तक कंप्लेंट की नहीं हुई है, वो डरे हुए हैं, बट वी जस्ट वांट टू अश्योर देम वी एज अ भारतीय जनता पार्टी कार्यकर्ता एंड आवर एंटायर पार्टी इज विद ऑल द विक्टिम्स. టీసీఎస్ లో ఈ కుట్రను ఛేదించేందుకు పోలీసులు ఒక అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. మహిళా కానిస్టేబుళ్లు హౌస్ కీపింగ్ సిబ్బందిగా మారువేషంలో ఆఫీస్ ప్రాంగణంలోకి ప్రవేశించి నిందితుల కార్యకలాపాలపై నిఘా పెట్టారు. ఈ ఆపరేషన్ ద్వారా ఆరోపణలను నిర్ధారించుకున్న తరువాతే అరెస్టులు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులు టార్గెట్ల గురించి చర్చించుకునేందుకు, మతపరమైన తీవ్రవాద అంశాలపై మాట్లాడుకునేందుకు ఒక వాట్సాప్ గ్రూప్ ను కూడా నడిపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసులో ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషీ, రజా మెమన్, తౌసీఫ్ అఖ్తర్లతో పాటు మరో 2 అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ తెరపైకొస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపైన విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారం అసలు ఐటీ కంపెనీల్లోని కొత్త కోణాలను, ప్రమాదాలను కూడా బయటపెట్టిందని చెప్పాలి. ఎక్కడికక్కడ సెజ్ల ఏర్పాటులో ఉపాధి కల్పన పేరుతో ఇష్టారాజ్యంగా కంపెనీలు నడపడంతో లోపల ఏం జరుగుతుందో బయట తెలుసుకునే వీలు లేకుండా పోతోంది. ఇతర సంస్థల్లోనూ ఈ తరహా లైంగిక దాడులు, వేధింపులు జరుగుతుండొచ్చు, కానీ వాటిపై కంప్లైంట్ చేయడానికంటూ వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీల్లో మాత్రం ఈ తరహా ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నామంటూ బిల్డప్ ప్రకటనలు తప్ప నిజానికి ఆ దర్యాప్తు ఏం తేల్చేది ఎప్పటికీ బయటికి రాదు. అసలు లైంగిక వేధింపుల విషయంలో కంప్లైంట్ ఇచ్చిన వారిని ఉద్యోగం నుంచి పీకేసి బయటకి నెట్టేసిన సందర్భాలు ఉన్నాయంటారు. ఇలాంటప్పుడే అసలు ఈ సంస్థలకు ఎందుకు ఇండియన్ లేబర్ లాస్ వర్తించవో చెప్పాలి. ఖచ్చితంగా ఎంప్లాయ్ యూనియన్లు ఏర్పాటు కావాలి.
ఈ సంస్థలకంటూ ప్రత్యేకంగా ఓ ముద్ర వేసి ఏమీ దేవుడు పంపలేదనే సంగతి గుర్తుంచుకోవాలి. అసలు లైంగిక వేధింపులనే కాదు, ఇతరత్రా భారత కార్మిక చట్టాలు గాని మరోటి గాని ప్రతి సంస్థలో తప్పనిసరిగా వర్తింప చెయ్యాలి. లేదంటే ఏదో సంఘటనలు బయటపడినప్పుడు హడావుడి చేసి ఆ తరువాత యథాప్రకారం తమ రూల్ ఆఫ్ లాని నడుపుకుంటూ ఉంటాయని ఈ సాఫ్ట్వేర్ కంపెనీలపై విమర్శలు ఉన్నాయి.